హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తాలింపు. ప్రొద్దుటే లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఇంట్లో ఆడవారికి ఉరుకులు పరుగులతోటి డైలీ మొత్తం గడిచిపోతూ ఉంటుంది కదా. మరి అలాంటి డైలీ యాక్టివిటీస్లో మనం చేసే రోజువారీ పనులు అయినప్పటికీ వాటిని కాస్త సులభతరం చేసుకోవాలి అంటే కొన్ని చిట్కాలను పాటించక తప్పదు. మరి ఈరోజు వీడియోలో ముఖ్యంగా మనం చేసే ప్రతి పనిలో కూడా కొన్ని రకాల వేస్టేజ్లు అనేది అవుతూ ఉంటాయి. అలా ఏ వస్తువు కూడా వృధా అవ్వకుండా మళ్ళీ తిరిగి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేదే ఈరోజు వీడియో. ఇక ఈ వేస్ట్ టు బెస్ట్ అనే ఈ వీడియోలో ఈరోజు నేను చెప్పబోయే కొన్ని చిట్కాలని చూసే ముందు ఇంతవరకు మన తాలింపు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ చిట్కాలో ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వారికి తప్పకుండా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీటిలో మీకు నచ్చిన టిప్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇక మొదటి టిప్ ఏంటంటే, మనము ఇంటికి ఎప్పుడైనా దేవుడికి నైవేద్యంగా అంటే కొబ్బరికాయలు కొట్టడం కోసం ఇంటికి తీసుకొచ్చుకున్న కొబ్బరికాయకి ఉన్న పీచుని తీసి పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ కొబ్బరి పీచుని కూడా మనకి పూర్తిగా ఉపయోగపడే విధంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే చిట్కాలని ఇప్పుడు చూసేద్దాము. ముందుగా అయితే మనం తీసుకొచ్చుకున్న ఈ కొబ్బరికాయ నుండి పీచుని పూర్తిగా వేరు చేసేసుకోవాలి. ఇలా వేరు చేసిన తర్వాత అడుగున కింద ఒక పేపర్ని వేసుకుంటే మనకి ఈ పొట్టు అంతా కూడా రాలిపోయినది పేపర్లోనే ఉండిపోతుంది. ఎక్కడా కూడా ఇల్లంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఒక చేతితో పట్టుకొని ఇంకొక చేతితోటి పైనుంచి కింద వరకు ఇలా పీచుని సపరేట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా విడదీసుకుంటున్నప్పుడే మధ్య మధ్యలో కాస్త ఎక్కువగా నలుపుకుంటూ ఉంటే దానికి ఉన్న పొట్టు ఏమైనా ఉంటే పూర్తిగా రాలిపోతూ ఉంటుంది. ఇలా మనము ఎప్పుడైనా కొబ్బరికి ఉన్న పూర్తి పీచు అంతా కూడా చుట్టూ ఉండాల్సిన అవసరం లేదు. మనం షాప్ నుంచి తీసుకొచ్చుకునేటప్పుడే ఒక జుట్టు మాత్రమే ఉండేలా చూసి కొబ్బరికాయలు తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా, అలా ఉన్నా పర్వాలేదు. కొబ్బరికాయని నైవేద్యంగా పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత బయటకు తీసుకొచ్చినప్పుడు ఇలా జుట్టుని మాత్రమే తీసి కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవచ్చు. ఇలా అంతా పీచుని విడదీసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా ఒక పొడవుగా ఉన్న కర్రను తీసుకొని ఆ కర్రకి ఒక చివర మనం విడదీసుకున్న ఈ పీచుని కొద్ది పార్ట్ లోపలికి ఉండే విధంగా చూసుకొని చుట్టూ స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టుకొని ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్తో కానీ లేదంటే ఒక ప్లాస్టర్తో కానీ పూర్తిగా టైట్గా ఉండేలాగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ ఇలా చేతిపైన గట్టిగా రబ్ చేసుకొని ఈక్వల్గా ఉండేలాగా ఈ కొసలన్నింటినీ ఏదైనా కత్తెరతో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అన్నింటినీ ఒక్కసారి చేతిపైన గట్టిగా రబ్ చేసుకుంటూ ఉంటే ఇంకా మిగిలినవి ఏమైనా పొట్టు ఉంటే అది కూడా రాలిపోతుంది. ఇలా మన దగ్గర కొబ్బరి పీచు ఎక్కువగా అందుబాటులో ఉన్నప్పుడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కూడా ఒకేసారి తయారు చేసి పెట్టుకున్నామంటే రకరకాలుగా మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇలా మనం వీటిని తయారు చేసుకోవడానికి కేవలం పొడవాటి కర్రలనే కాకుండా స్పూన్స్ని కానీ ఫోర్క్లను కానీ వాడుకుంటూ కూడా మనం వీటిని తయారు చేసుకోవచ్చు. ఇలా స్పూన్స్తో తయారు చేసుకుంటున్నట్టయితే మాత్రం స్పూన్స్ని రివర్స్ చేసుకొని ఆ చివరన ఇదే పద్ధతిలో తయారు చేసుకోవాలి. ఒకవేళ ఈ కొబ్బరి పీచుని విడివిడిగా తీసుకోవడానికి మనకు చేతితో తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే గనక ఇలా ఫోర్క్ని ఉపయోగించుకొని మనము కోమ్ చేస్తున్నట్టుగా పైనుంచి కింద వరకు ఈక్వల్గా ఇలా రబ్ చేస్తూ ఉండాలి. అప్పుడైతే ఈ పీచు ఈజీగా సపరేట్ అవుతుంది. అలాగే మనం వీటిని తయారు చేసుకోవడం కూడా తేలికవుతుంది. ఇక వీటిని తయారు చేసుకోవడం అయితే పూర్తయింది, కానీ ఇంతకీ వీటితో ఏం చేస్తామో అనేదేగా మీ డౌట్. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పొడవాటి కర్రకి పెట్టుకున్న ఈ పీచుతోటి మనము వాటర్ బాటిల్స్ని తీసుకొని ఆ వాటర్ బాటిల్స్ అడుగున చాలా పొడవు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ డెప్త్ని క్లీన్ చేసుకోవడానికి మనము రెగ్యులర్గా అయితే ప్లాస్టిక్ బ్రషెస్ని వాడుతూ ఉంటాము. అలా వాటర్ని కడిగేటువంటి ప్లాస్టిక్ బ్రషెస్ తోటి మనకి ఆరోగ్యానికి చాలా రకాలుగా హాని చేస్తాయి. కాబట్టి ఇలా మనము న్యాచురల్గా ఉన్నటువంటి ఈ కొబ్బరి పీచుని ఉపయోగించుకొని మనము ఈ వాటర్ బాటిల్స్ని కానీ లేదంటే ఇలా గాజు సీసాలని అడుగున ఉన్నటువంటి వాటిలోకి స్క్రబ్బర్స్ కానీ లేదంటే స్కాచ్ బ్రైట్లు లాంటివి ఏవి కూడా దాంట్లోకి చేయి పట్టదు కదా, అలాంటప్పుడే ఇలా న్యాచురల్గా మనము ఈ పీచుని అడుగు వరకు పెట్టుకొని చుట్టూ కూడా ఇలా రబ్ చేసుకుంటూ చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్లాస్టిక్ వాడకం అనేది తగ్గిపోతుంది. దాంతోపాటుగా ఆరోగ్యానికి ఆరోగ్యము, డబ్బులు కూడా వృధా అవ్వకుండా ఉంటాయి. ఇక చిన్న సైజులో మనం తయారు చేసుకున్న బ్రష్లతోటి దేవుడి మందిరాలలో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ ప్లేసులలో అన్నింటినీ చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇక దుమ్ము, అక్షింతలు, విభూది ఇలాంటివి ఏవి ఉన్నా కానీ నీట్గా కూడా క్లీన్ అయిపోతాయి ఈ బ్రష్ తోటి.
ఇక చిన్న సైజులో స్పూన్స్‌కి అటాచ్ చేసుకున్న ఈ కొబ్బరి పీచుని మనము వాడుకోవాలి అంటే డస్ట్ ఏమైనా ఉంటుంది అనే డౌట్ ఉన్నట్టయితే గనక నీళ్ళలో కాసేపు ఇలా క్లీన్ చేసుకొని ఆ తర్వాత మనం వీటిని వాడుకోవాలి. ఇలా నీళ్ళల్లో మనము వాటిని డిప్ చేసి క్లీన్ చేస్తున్నప్పుడే ఒకసారి చేతితో నలుపుకుంటూ ఇంకా ఏమైనా పౌడర్ లాంటివి ఉంటే కంప్లీట్‌గా రాలిపోయేలాగా ఇలా క్లీన్ చేసుకొని అవి డ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం వీటిని ఈజీగా వాడుకోవచ్చు. మనం రెగ్యులర్గా దోశలను వేసుకుంటున్నప్పుడు కానీ లేదంటే చపాతీలను తయారు చేసుకుంటున్నప్పుడు కానీ పెనంని క్లీన్ చేసుకోవడానికి ఉల్లిపాయల్ని కానీ లేదంటే టిష్యూ పేపర్ని కానీ వాడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇప్పుడు మనము తయారు చేసుకున్న కొబ్బరి పీచుతో ఉన్న వాటిని బ్రష్ లాగా యూస్ చేసుకుంటూ మనము పెనాన్ని క్లీన్ చేసుకోవచ్చు. అలాగే చపాతీల పైన ఆయిల్ని అప్లై చేసుకోవడానికి కూడా వీటిని మనము చక్కగా వాడుకోవచ్చు. ఇక మనము న్యాచురల్ పద్ధతిలో ఇంట్లోనే ఇలాంటి బ్రష్లను కనుక తయారు చేసుకోగలిగితే ప్లాస్టిక్ల వాడకము తగ్గిపోతుంది, ఆరోగ్యానికి ఆరోగ్యము, దాంతోపాటుగానే మనీ సేవ్ చేసుకోవడమే కాకుండా మనము ఓన్గా ఇంట్లోనే తయారు చేసుకున్నాము అనే తృప్తి కూడా ఉంటుంది. మరి మీరేమంటారు? ఇక ఈ కొబ్బరి నారతోటి బ్రష్లను మాత్రమే కాకుండా ఈ కొబ్బరి పీచు అంతటిని కూడా బాగా రెండు చేతులతోటి రబ్ చేసుకుంటూ పొడి అస్సలు లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలి. అంతా పొడి రాలిపోయిన తర్వాత ఒకదానికొకటి ఇలా నారను చుట్టుకుంటూ రెండు చేతులతో రబ్ చేసుకుంటూ ఒక ఉండలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ఉండతోటి మనం రోజు గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి వాడుకునే స్క్రబ్బర్స్ ప్లేస్లో ఈ కొబ్బరి పీచుతో తయారు చేసిన ఉండను వాడుకుంటూ గిన్నెలన్నింటినీ క్లీన్ చేసుకోవచ్చు. గిన్నెలకి ఉన్న ఎలాంటి జిడ్డు అలాగే మొండి మరకలను కూడా చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేస్తుంది ఈ కొబ్బరి పీచు. ఇప్పటికీ ఊర్లలో ఉండే కొంతమంది గిన్నెలను క్లీన్ చేసుకోవడానికి ఈ కొబ్బరి పీచునే వాడుకుంటూ ఉంటారు. మరి న్యాచురల్గా ఇవన్నింటినీ తయారు చేసుకుంటున్నప్పుడు మనకు ఫైనల్గా మిగిలిపోయిన ఈ కొబ్బరి పౌడర్ను అస్సలంటే అస్సలే వేస్ట్ చేయాల్సిన పని లేకుండా మనము దానిని తీసుకొచ్చి ఇంట్లో ఉండే పూల కుండీలలో వేసుకోవచ్చు. ఈ కొబ్బరి బోరు నుండి పడిన పొడిని తీసుకొచ్చి మొక్కలకి వేసుకోవడం వల్ల ఆ కుండీల్లో ఉండే మొక్కలకి మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సమ్మర్లో అయితే మనకి చెట్లు తొందరగా డ్రై అయిపోతూ ఉంటాయి కాబట్టి ఈ చిట్కాను పాటించడం వల్ల మొక్కల కుండీల్లో ఎప్పుడూ తడిగా ఉండి ఎక్కువసేపు కూడా ఫ్రెష్గా ఉంటాయి. కాబట్టి ఈ టిప్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. అందరి ఇళ్లలో ఎక్కువగా అందుబాటులో అంటే స్టాక్ పెట్టుకునేవి నిమ్మకాయలే. అలాంటి నిమ్మకాయలు అప్పుడప్పుడు పండు వండడమో లేదంటే స్మెల్ వచ్చి మనం వాటిని రెసిపీస్లోకి వాడుకోవడానికి ఇబ్బందిగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మరి అలా ఎలాంటి రెసిపీస్లోకి వాడుకోకుండా పక్కన పెట్టిన నిమ్మకాయలను కూడా అస్సలు వేస్ట్ చేయకుండా చాలా చక్కగా ఉపయోగించుకునే టిప్స్ని చూద్దాము. మనం ఎప్పుడైనా ఇంట్లోకి పల్లీలను తెచ్చుకున్నప్పుడు కానీ కోడిగుడ్లను ఉడకబెట్టుకున్నప్పుడు కానీ స్వీట్ కార్న్ని అలాగే మష్రూమ్స్ని ఇలా రకరకాలుగా వేటినైనా కానీ ఉడికించుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక గిన్నెలోకి నీళ్ళను వేసుకొని ఉడికిస్తే ఆ నీళ్లు ఎంతవరకు అయితే ఉంటాయో అంతవరకు నల్లటి ఒక మరక అనేది ఏర్పడుతుంది. అది అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే కదా. మరి అలాంటి మరక అస్సలు ఏర్పడకుండా ఉండాలి అంటే మనం ఉడికించుకునే నీళ్ళలో పండిన నిమ్మకాయలను కానీ లేదంటే మనము వాడకుండా పక్కన పెట్టేటువంటి నిమ్మకాయలను కానీ మధ్యలోకి కట్ చేసుకుని వాటితో పాటే నీళ్ళల్లో వేసుకున్నట్టయితే ఒక్కసారి ఉడికిన తర్వాత చెక్ చేస్తే మనకి గిన్నె ఇంతకు ముందు ఎలాగైతే ఉంటుందో అలాగే ఎలాంటి మరకలు లేకుండా కొత్తగా మరకలు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే రెగ్యులర్గా కుక్కర్లలో వంట చేసే వాళ్ళు కూడా ఫేస్ చేసే ప్రాబ్లం ఇలా లోపల మరకలు అనేవి ఏర్పడడం. ఈ మరకలు కూడా రాకుండా ఉండాలి అంటే మనము రోజు కుక్కర్లో ఏది వండినా కానీ అంటే రైస్ పెట్టడము పప్పులు లాంటివి ఉడికించడం లాంటివి లేదంటే ఇడ్లీ పాత్రలలో ఇడ్లీ ప్లేట్స్ పెడుతున్నప్పుడు కూడా దాంట్లో నీళ్ళతో పాటు ఒక నిమ్మ చెక్కను ఇలా కట్ చేసి కనుక వేసుకున్నట్టయితే ఈ కుక్కర్లు ఎప్పుడు కూడా చూడ్డానికి కొత్త వాటిలాగే మెరిసిపోతూ ఉంటాయి. ఒకవేళ ఈ కుక్కర్లలో ఆల్రెడీ మరకలు ఎక్కువగా ఉండి ఇలాంటి ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నిమ్మకాయలు రెగ్యులర్గా వేసి చూడండి, కొద్దిగా స్లోగా తగ్గిపోతూ ఉంటాయి. ఒకవేళ అవే మరకలు మరీ ఎక్కువగా ఉండి అందులో డైరెక్ట్గా ఏవైనా రెసిపీస్ బిర్యానీ లాంటివి వండుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్న వారైతే కనుక దాంట్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలని ఒక రెండింటిని మధ్యలోకి కట్ చేసుకొని గనక వేసి వేడి చేస్తే అప్పటికప్పుడే కొత్త కుక్కర్లా మారిపోతుంది. ఇంట్లో ఎప్పుడైనా క్యాబేజీ, క్యాలీఫ్లవర్, మష్రూమ్స్ ఇలాంటి కర్రీస్ని వండుకోవాలి అనుకున్నప్పుడు కానీ వాటిల్లో ఉన్న బ్యాక్టీరియా, పురుగులు లాంటివి ఏమైనా ఉంటే పోవాలి అని ముందుగానే దాంట్లో కొద్దిగా నీళ్లను, పసుపుని, ఉప్పును వేసి ఉడికించుకుంటూ ఉంటాం కదా. మరి అలా ఉడికించుకున్న నీళ్ళని ఫిల్టర్ చేశాక వాటిని అలాగే పారబోస్తూ ఉంటారు చాలామంది. మరి మీరైతే ఏం చేస్తారు? అస్సలు పడేయకండి. వేస్ట్ చేయకుండా ఈ నీళ్ళని వడకట్టుకొని పూర్తిగా చల్లబడిన తర్వాత మన ఇంట్లోనే ఉన్న
అన్ని పూల కుండీల్లోకి కొద్ది కొద్దిగా వేసుకొని నీళ్ళను కూడా కలిపి పోసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మొక్కలకి ఒక మంచి ఎరువులాగా పనిచేస్తుంది. మొక్కలు కూడా మంచి గ్రోత్‌లో ఉంటాయి. కానీ ఇలా చెట్లోకి వేసుకునే ముందు నీళ్లు పూర్తిగా చల్లబడాలి. ఇక ఇంట్లో మనము ఎప్పుడు స్టాక్ పెట్టుకునే వాటిల్లో మరొకటి కోడిగుడ్లు. మనము కోడిగుడ్లను షాప్ నుంచి ఇంటికి తెచ్చుకున్న వెంటనే అలాగే డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టడమో, లేదంటే కర్రీస్ ప్రిపరేషన్స్‌లో యూజ్ చేయడం లాంటివి చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఇలా యాక్సిడెంటల్‌గా బ్రేక్ అయిపోయి షెల్ కర్రీస్‌ల్లోనే డైరెక్ట్‌గా అందులో పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా! మరి అలా పడినప్పుడు మనము చేసేదేమీ లేక షెల్‌ని తీసేసి కర్రీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేస్తాము. లేదంటే షెల్‌లో ఉన్నటువంటి సోనాని కూడా వేళ్ళు పెట్టి తీయడం లాంటివి చేస్తూ ఉంటాం కదా! అలా చేస్తున్నప్పుడు దానికి ఎన్నో రకాల బ్యాక్టీరియాలు, డస్ట్ లాంటివి ఉంటాయి. మరి వాటిని అలాగే గనక మనము యూజ్ చేసినట్టయితే ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. దాన్ని అవాయిడ్ చేయడం కోసమే మనము షాప్ నుంచి ఎగ్స్‌ని ఇంటికి తెచ్చుకున్న వెంటనే డైరెక్ట్‌గా షింక్ దగ్గరికి తీసుకొచ్చుకొని ట్యాప్ కింద పెట్టి ఒక్కొక్క కోడిగుడ్డుని ఇలా క్లీన్ చేసుకొని హోల్స్ ఉన్న బౌల్‌ని తీసుకొని దాంట్లో పెట్టుకోవాలి. నీళ్ళన్నీ పూర్తిగా ఫిల్టర్ అయిపోయి ఎగ్స్ అన్నీ కూడా నీళ్లు లేకుండా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు తీసి మనము రెగ్యులర్‌గా రెసిపీస్‌ల్లోకి వాడుకోవడము, లేదంటే ఇక మనకి కావాల్సిన విధంగా స్టోర్ చేసుకొని వాడుకోవడం లాంటివి చేయాలి. ఇక అరటిపళ్ళను మనము ఎప్పుడు ఇంటికి తెచ్చుకున్న వెంటనే ఒకే పూటలో కంప్లీట్ అవ్వవు కదా! కనీసం ఒక 2-3 రోజులైనా కానీ అలాగే ఉండాల్సొస్తుంది. మరి అలా 2-3 రోజులు గడిచిన తర్వాత కూడా అరటిపళ్ళు అంతే ఫ్రెష్‌గా ఉంటేనే తినాలి అనిపిస్తుంది చాలామందికి. కానీ చాలాసార్లు ఈ అరటిపళ్ళు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మరుసటి రోజుకే ఇలా పండుగ అవ్వడమో, లేదంటే మరకలు ఏర్పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఈ అరటిపళ్ళను ఇంటికి తెచ్చుకున్న వెంటనే ఈ అరటిపళ్ళ బంచ్‌ని అలాగే కాడతో పాటే ఉంచేసుకొని టిష్యూ పేపర్‌ని కానీ, లేదంటే ఏదైనా ఒక పేపర్‌ని కానీ తీసుకొని ఈ అరటిపళ్ళ గుత్తి, తొడిమ స్టార్ట్ అయ్యే ప్లేస్‌లో అన్నిటికీ కలుపుకొని ఒకేసారి ఇలా టిష్యూ పేపర్‌ని చుట్టి రబ్బర్ బ్యాండ్ తోటి టైట్‌గా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ అరటిపళ్ళ గుత్తిని అలాగే పక్కన పెట్టుకున్నాము అంటే మనకి కావలసినట్టుగా 2-3 రోజులైనా కానీ అంతే ఫ్రెష్‌గా ఉంటాయి ఈ అరటిపళ్ళు. ఇక మనకి కావలసినప్పుడల్లా దాంట్లో నుంచి ఒక్కొక్కటిగా తీసుకొని తింటే అంతే ఫ్రెష్‌గా ఉంటాయి ఎప్పుడు తిన్నా కానీ ఈ అరటిపళ్ళు. ఈసారి అరటిపళ్ళని ఇంటికి తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. ఇక మనము రోజు ఇంట్లో దేవుడి పటాలకి పూజ చేస్తున్నప్పుడు పటాలకి పెడుతున్న పువ్వులు కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా పువ్వులు కరెక్ట్‌గా ఆగాలి అంటే దేవుడి పటానికి గోడకి మధ్యలో పువ్వులు పెడితేనే ఆగుతాయి. కానీ అలా పెట్టడం వల్ల పువ్వులు పటాన్ని కదిలించినప్పుడు కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఈ టిప్‌ని గనక ఫాలో అవుతే మనకి పువ్వులు ఎన్ని వరుసలైనా కానీ ఈజీగా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫోటో ఫ్రేమ్‌కి డైరెక్ట్‌గా మేకులు కొట్టించినట్టయితే అవి దండ వేసుకోవడానికి మాత్రమే పనిచేస్తాయి. అలా కాకుండా ఇలా ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో ఒక రబ్బర్ బ్యాండ్‌ని గనక తీసుకొని ఫోటో ఫ్రేమ్‌కి పైవైపున ఇలా పెట్టినట్టయితే ఆ రబ్బర్ బ్యాండ్ లోపల మధ్యలో నుంచి కాడలతో పాటు కానీ, కాడలు లేకుండా కానీ పువ్వులను తీసుకొని రబ్బర్ బ్యాండ్ మధ్యలోకి దూర్చేసాము అంటే పువ్వులను ఎన్ని వరుసలైనా కానీ పెట్టుకుంటే దేవుడి పటాలు అందంగా కనిపించడమే కాకుండా ఫోటోను కదిలించినా కానీ అస్సలు పువ్వులు కింద పడకుండా ఉంటాయి. మరి ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ఇంట్లో మనము ఎప్పుడూ కూడా నెయ్యిని తయారు చేసే ప్రాసెస్‌లో పాల నుంచి కానీ, పెరుగు నుంచి కానీ మీగడను తీసుకొని పక్కన పెట్టుకొని ఇలా మీగడ నుంచి వెన్నను తయారు చేసుకుంటూ ఉంటాం కదా! ఇలా వెన్నను తయారు చేసేప్పుడు మిక్సింగ్ జార్‌లోకి మీగడను వేసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో గనక మీగడ ఉన్నట్టయితే ఈ జార్‌లో నుంచి మీగడ కొద్ది కొద్దిగా లీక్ అవ్వడము, దాంతో పాటుగానే మిక్సీ జారు ఇలా రెండింటిని కూడా క్లీన్ చేసుకోవాల్సిన పెద్ద పనే పడుతుంది. దాంతో పాటుగా కరెంటు బిల్లు కూడా పెరిగిపోతుంది. అందుకే ఇవన్నింటికి చెక్ పెట్టాలి అంటే ఇప్పుడు నేను చూపించబోయే చిట్కాని ఫాలో అవ్వాల్సిందే. ఏదైనా ఒక బాటిల్‌ని తీసుకొని మనము పక్కన పెట్టుకున్న మీగడని ఈ బాటిల్‌లోకి వేసుకోవాలి. ఇలా మనం తీసుకునే బాటిల్ కొద్దిగా సైజు పెద్దదిగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే మీగడ క్వాంటిటీ కన్నా కూడా కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా తీసుకున్న మీగడని బాటిల్‌లోకి వేసుకొని దాంట్లోకి ఐస్ వాటర్‌తో ఫిల్ చేసుకోవాలి. అంటే ఈ బాటిల్‌లో 25% మాత్రం ఖాళీగా ఉండేలాగా చూసుకొని మిగతా అన్నీ కూడా వాటర్‌ని ఫిల్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మూతని గట్టిగా ఫిక్స్ చేసుకొని 2 చేతులతోటి పైకి కిందికి కదిలిస్తూ ఉండాలి. ఇలా షేక్ చేస్తూ ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఐస్ క్యూబ్స్‌ని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా ఐస్ క్యూబ్స్‌ని ఈ టైంలో యాడ్ చేయడం వల్ల మనకి మీగడ నుండి వెన్న చాలా అంటే చాలా తొందరగా రెడీ అవుతుంది. దాంతో పాటుగా మీగడ
నీట్‌గా బయటకొచ్చేస్తుంది. ఇలా మనము బాటిల్ నుంచి సెపరేట్ చేసుకొని ఏదైనా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత, ఈ బాటిల్‌ని గనక ఒక్కసారి చెక్ చేస్తే దాని లోపల మనకి క్లీనింగ్‌కి కూడా చాలా అంటే చాలా ఈజీగా అయిపోయే విధంగా చాలా తక్కువ టైమే పడుతుంది. నీట్‌గా కూడా మీగడంతా కూడా బయటకొస్తుంది. ఇక ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ బాటిల్‌లోకి గోరువెచ్చగా ఉన్న నీళ్ళను వేసుకొని ఒకసారి పైకి, కిందికి కదుపుకుంటూ ఉంటే బాటిల్ కూడా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఇక మనకి క్లీన్ చేసుకునే పని తగ్గిపోతుంది. దాంతో పాటుగా పవర్ కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ మనము కేవలం చేతులకి ఒక మంచి ఎక్సర్సైజ్‌ని కల్పిస్తున్నాము అంతే. ఇక మీరెప్పుడైనా నెయ్యిని తయారు చేయాలి అంటే మీగడ నుంచి వెన్నను తీసే ప్రాసెస్ కోసం ఇలా బాటిల్‌ని యూజ్ చేసి మీకెలా వచ్చిందో చెప్పడంతో పాటు ఇప్పుడు నేను చూపించిన చిట్కాలలో మీకు బాగా నచ్చిన చిట్కాలేంటో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి కూడా షేర్ చేసి మన తాలింపు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.